కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ప్రధాన అర్చకులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ప్రధాన అర్చకుల మాటల్లో ఆ స్వామివారి వైభవం గురించి, కొండగట్టు చరిత్ర గురించి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. మీ మాటల్లో అంటే ఎంతసేపు ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర వినాలనిపిస్తుంది. అంటే అంత చక్కగా వివరిస్తూ ఉంటారు. మరొకసారి ప్రేక్షకులకు అందరికీ కూడా, భక్తులకు ఇక్కడ రెండు ముఖాలుగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి వారి గురించి, తక్షణం ఆ భక్తుల కోరికలు నెరవేరాలంటే ఎలాంటి మంత్రంతో జపించాలి, ఒకసారి ఆ ఆంజనేయ స్వామి వైభవాన్ని మీ మాటల్లో. దివ్యాలయాగ్ర విలసత్ మురవైరి చక్రం శీర్షోపరి స్ఫురదగ్ర నృసింహవక్త్రం బద్ధాంజలీకృత మహీయ గదా విశేషం శ్రీకొండగట్టు హనుమంతమహం శ్రితోస్మి. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఘట్టాలు చూసుకున్నట్టయితే, ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారికి శిఖర భాగంలో కలశాన్ని స్థాపితం చేస్తారు. ఇక్కడ మాత్రం మురవైరి చక్రం, శత్రు సంహారానికి ప్రతీకైనటువంటి సుదర్శ చక్రాన్ని ఆలయ శిఖరం మీద మనం దర్శించవచ్చు. ఎందుకు చక్రం పెట్టడం జరిగిందంటే, గర్భాలయంలో ఉండేటువంటి మూలమూర్తికి స్వామివారి పై భాగంలో నారసింహస్వామి ఉంటాడు. నారసింహస్వామి కేవలం ముఖారవిందం, ఒక ముఖం మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. అదేవిధంగా స్వామివారు తూర్పుడు ముఖం చూస్తారు. ఆంజనేయ స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉంటాడు. స్వామివారికి భాగభుజాల్లో శంఖచక్రాదులు, వక్షస్థరములో రాముడు, సీత ఉంటారు. మనం శని ఆదివారాలు స్వామివారికి చందన లేపడం వేయడం చేత ఆ చందనంలో స్వామివారి రూపం కప్పబడి ఉంది. అయితే ఈ యొక్క క్షేత్రం యొక్క వైభవాన్ని ఒక 500-600 సంవత్సరాల నుంచి మనం చూసుకోవచ్చు, కనిపిస్తుంది. మనం తెలంగాణలో కొండలరాయుడు అనేటువంటి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ అమ్మగారు దమ్మాయి అంటారు. ఆమె ఇక్కడ తపస్సు ఉంటే అతను జన్మించాడు కనుక అతనికి కొండలరాయుడు అని పేరు పెట్టారు. మనకు దాదాపుగా ఆ చరిత్రను బట్టి చూస్తే కూడా ఈ క్షేత్రం చాలా పురాతనమైనదని తెలుస్తుంది. ఈరోజు జరిగేటువంటి హనుమత్ జయంతిని హనుమత్ విజయోత్సవం అని అంటారు. దీన్నే చిన్న హనుమత్ జయంతి అని అంటారు. దానికి ప్రామాణిక ఆధారం ఏమిటంటే, కుంభనికుంభుడని రాక్షసుల్ని ఆంజనేయ స్వామి వారు సంహరించాడని, అనేక మంది రాక్షసులను జయించిన దినము కనుక దీన్ని హనుమత్ జయోత్సవం అని అంటారు, విజయోత్సవం అని అంటారు. ఈ జయోత్సవాన్ని ఉత్తర భారతదేశం వాళ్ళు హనుమత్ జయంతిగా పిలుస్తారు. మన దక్షిణ ప్రాంతంలో మాత్రం మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం రోజు స్వామివారు జన్మించినట్టుగా మనకు పరాశర సంహిత తెలియజేస్తుంది. ప్రధానమైనటువంటి స్వామివారి యొక్క హిస్టరీ అంతా కూడా పరాశర సంహితలో ఉంది కనుక దాన్ని ఆధారం చేసుకోవాలి. అదేవిధంగా మాఘమాసంలో హనుమత్ వ్రతం అని కూడా చేస్తారు కొన్ని చోట్ల. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి స్వామి బ్రహ్మచారి. మనకు రామాయణం ఆధారంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మచారి సువత్సలతో కళ్యాణమైనట్టుగా ఈ వైష్ణవ సాంప్రదాయం ఒప్పుకోదు కనుక ఇక్కడ చేసే ప్రతి ఉత్సవం భక్తోత్సవం. భక్తుల సంతృప్తి కోసం, ఆంజనేయ స్వామివారి సంతృప్తి కోసం చేస్తున్నటువంటి ఉత్సవం. కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఏ ఉత్సవం చేసినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు, లక్షలాదిగా వస్తారు. వచ్చిన భక్తులు ఎందుకు దినదిన వర్తమానంగా పెరుగుతున్నారంటే, కోరిన కోరికలు తీర్చే స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకు? వారు కోరుకొని వారాహి పూజ చేశారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రాజు పేద అనే భేదం లేదు ఆంజనేయ స్వామికి. భక్తితో ఎవరైతే స్వామిని నమ్ముకుంటారో వారికి స్వామివారు కోరిక తీరుస్తారు. కోరికలు తీరుతున్నాయి కనుకనే ప్రతి సంవత్సరం ఈ దీక్షాపరుల సంఖ్య దినదినంగా పెరుగుతూ వస్తుంది. ఇది ఈ 3 రోజులే కాదు. పెద్ద హనుమాన్ జయంతి అంటే 10, 11, 12, మే 12 పెద్ద జయంతి. ఆ 3 రోజులు కూడా సేమ్ ఇదే విధంగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మాల విరమణ చేస్తారు. అప్పుడు ఇప్పుడు దాదాపుగా 5 లక్షల మంది అంచనా ప్రకారం వస్తారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తారు. అయితే మనకి జయంతి ఉత్సవాల్లో ఈ విజయోత్సవం రోజు మాత్రం ప్రత్యేకించి స్వామివారి మూలమూర్తికి మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద హనుమాన్ జయంతికి మాత్రం యాగశాలలు, మూలమంత్ర హోమనాలు, సుదర్శన హోమం, సుందరాకాండ హోమం, రామాయణ భారత భాగవతాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం. ఈరోజు మాల వేసుకున్న వాళ్ళు పెద్ద హనుమాన్ జయంతికి మాల విరమటం చేయటం కరెక్ట్ మండల దీక్ష. అది వాస్తవానికి ఉండవలసినటువంటి వ్యవహారం. కానీ స్వామివారికి ఎప్పుడైనా కొలవచ్చు కనుక భక్తులు ఎప్పుడు వచ్చినా మేము ఎప్పుడు స్వాగతిస్తాం, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం, వారికి అవసరమైన పూజలు కూడా చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భక్తుల తక్షణ కోరికలు నెరవేర్చడానికి, ఇందాక అన్నారు కోరికలు నెరవేర్చే స్వామి కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి అన్నారు. వారి కోరికలు నెరవేర్చడానికి ఒక మంత్రాన్ని మనకు ప్రధానంగా చూసుకున్నట్టు అందరికీ తెలిసిన మంత్రమే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామని. ఒకటిది రాముడికి ఆంజనేయ స్వామికి ఇద్దరికి అవినాభావ సంబంధంగా ఉండేటువంటి శ్లోకం. సుందరాకాండలో కూడా ఒక శ్లోకం సీతమ్మ వారి స్వయంగా ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి శ్లోకం చెప్తున్నాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి చెప్తుంది, నువ్వు మాత్రమే ఈ కార్యాన్ని సాధించబెట్టి నా యొక్క దుఃఖాన్ని తొలగించగలిగేటువంటి వాడవు, కాబట్టి నువ్వు శీఘ్రమే వెళ్ళి నేను లంకానగరంలో ఉన్నట్టుగా రామచంద్ర స్వామికి చెప్పి రాముణ్ణి తీసుకొని వచ్చి నన్ను ఈ బంధ విముక్తిని చేసి నా దుఃఖాన్ని తొలగించమని చెప్పి సీతమ్మ వారి స్వయంగా ఆంజనేయ స్వామి వారికి చెప్పింది. ఈ శ్లోకాన్ని మనం కూడా ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా పారాయణం చేస్తే త్వమస్మిన్, నీవు మాత్రమే నా దుఃఖాన్ని పోగొట్టగలవు అని శ్లోకం అర్థం కనుక మనం కూడా రోజు ఈ శ్లోకాన్ని ఇట్లా పారాయణం చేసినట్టయితే మన బాధలు కష్టాలు దుఃఖాలు ఆంజనేయ స్వామి వెంటనే తీసివేస్తాడు. ఆంజనేయ స్వామి ఎట్లయితే సీతమ్మ వారికి ఉపశమనాన్ని కలిగించాడో మనకు కూడా అలాంటి ఉపశమనాన్ని కలిగిస్తాడు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఉత్సవాలు ఏదైనా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం కూడా మంగళవారం శనివారాల్లో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంటే వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని సకల శుభాలను పొందుతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటేనే భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి అని ఆ స్వామికి ఇక్కడ పేరు. మనందరం కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి మెండైన ఆశీస్సులను పొందుదాం. జై హనుమాన్, జై శ్రీరామ్.